ఆఫర్స్ వచ్చాయి? నా నువ్వే అని ఒక సినిమా చేశాను. తమన్నా అందులో హీరోయిన్, తమన్నాకి ఫ్రెండ్ రోల్ నేను అందులో. అంటే అది చూసిన తర్వాతే ఆ డబ్ స్మాష్ చూసిన తర్వాత ఛాన్సెస్ వచ్చాయి సినిమాలో. మీరు కేసీఆర్ గారిది అంటే నేను ప్రీవియస్ వీడియో ఒకటి చూసాను, అది మీదే కాదో తెలియదు ఎగ్జాక్ట్, సో మీరే అనే అనుకుంటున్నాను. పొట్టుని కొడితే పొడుగుడు సంథింగ్ అలాంటి ఒక డైలాగ్తో ఒక డబ్ స్మాష్ ఉంటుంది. సో ఆ డబ్ స్మాష్కి కొంత గొడవలు అయ్యాయని చెప్పేసి విన్నాను నేను. అది మీదేనా? అది కేసీఆర్ గారు డబ్ స్మాష్? హే లే, గొడవలు అయితే ఏం కాలేదు, కాకపోతే కాంట్రవర్సీకి పోయింది ఆ డబ్ స్మాష్. అంటే అంత పెద్ద హోదాలో ఉన్న మనిషిని మీరు ఎట్లా ఇమిటేట్ చేయగలుగుతారు అని చాలా మంది క్వశ్చన్ అడిగారు. బట్ పాజిటివ్గానే ఎక్కువ మంది రియాక్ట్ అయినరు, నెగటివ్గా ఓన్లీ ఒక్కరో ఇద్దరో రియాక్ట్ అయినరు. వాళ్ళకు కూడా నేను ఎప్పుడు పెద్దగా నేను ఆన్సర్ ఏం చెప్పలే. ఇప్పుడు ఆ ఆన్సర్ చెప్పడానికి నాకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది కాబట్టి చెప్తున్నా. ఫస్ట్ థింగ్, నేను సార్ని ఇమిటేట్ ఎందుకు చేసిన, డబ్ స్మాష్ ఎందుకు చేసినానంటే కేసీఆర్ సార్ అంటే నాకు పిచ్చి. ఓకే. సార్ ఏ సభకు పోయినా నేను అప్పుడు ఉద్యమాలలో డాడీతో పోతుండే, ఉద్యమాలలో డాడీతో పాల్గొంటుండే. సార్ ఇట్లా మాట్లాడుతుంటే ఇట్లా సార్నే చూస్తూ ఉంటుండే, ఎందుకంటే సార్ ఏం మాట్లాడినా ఈయన బుద్ధి అవుతుంది, నాకు అంత ఇంట్రెస్టింగ్గా మాట్లాడతాడు. సో సార్ని చూసి ఆయన మాటలు వింటూ అది నాకు అలవాటైపోయింది. సార్ ఎట్లా మాట్లాడతాడు, సార్ ఆ ఫేస్ టర్నింగ్స్ ఎట్లుంటాయి, కోపం వచ్చినప్పుడు ఎట్లా ఎక్స్ప్రెషన్ పెడతారు, అందులో నా ముక్కు కూడా సేమ్ కేసీఆర్ సార్ ముక్కు లాగానే ఉంటుందని చాలా మంది మా ఫ్రెండ్స్ ఎక్కిరిస్తుండే. సో నేను అట్లా ఎక్కిరించినా కూడా నేను అస్సలు ఫీల్ కాకపోతుండే. ఎందుకు ఫీల్ కాకపోతే? యూ పీపుల్ ఆర్ కంపేరింగ్ విత్ మీ అ గ్రేట్ లెజెండ్, ఆబ్వియస్లీ ఐ హావ్ టు ఫీల్ హ్యాపీ ఫర్ దాట్. ఎందుకంటే కేసీఆర్ అబ్జర్వేషన్ లో చూస్తుంటే తెలుస్తుంది మీకు ముక్కు సేమ్ అలానే ఉంది. ఆ డబ్ స్మాష్ చూసిన వాళ్ళు అందరు కమెంట్స్ అవే పెట్టిండ్రు, ముక్కు సేమ్ కేసీఆర్ లా ఉంది, కేసీఆర్ లా ఉంది. అవును ఉంది, నాకు అట్లా అన్నప్పుడు నాకు హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే అంత మంచి లెజెండ్ తో కంపేర్ చేస్తున్నప్పుడు ఎవరు హ్యాపీగా ఫీల్ గారు? ట్రోల్స్ కూడా వచ్చినాయి చాలా, కేసీఆర్ ముక్కు నా ముక్కు పక్కన పెట్టేసి ట్రోల్ పిక్చర్స్ కూడా చాలా వస్తే నేను అవిటి కూడా సంతోషంగా హ్యాపీగా నేను ఫేస్బుక్ లో ట్రోల్ చేసుకున్నా. బట్ కమింగ్ టు ఆర్ టాపిక్, అంత పెద్ద హోదాలో ఉన్న మనిషిని మీరు ఎట్లా ఇమిటేట్ చేయగలుగుతారు అనే క్వశ్చన్ ఇది. ఫస్ట్ థింగ్ అండి, నేను సార్ని ఇమిటేట్ ఎందుకు చేసిన అంటే సార్ మీద ఉన్న అభిమానం పిచ్చితో నేను ఇమిటేట్ చేసిన. సార్ అంటే నాకు అంత పిచ్చి, అందుకే కండువా వేసుకొని సేమ్ సార్ లాగే బొట్టు పెట్టుకొని అంత పర్ఫెక్ట్గా ఇమిటేట్ చేసిన. సో నేను ఆ ఇమిటేట్ చేసిన టైంలో సో నేను ఎక్కడ కూడా నేను ఆయన బాడీ లాంగ్వేజ్ని, సార్ బాడీ లాంగ్వేజ్ని ఎట్లా కూడా డిఫరెంట్గా చూపించలేదు. సేమ్ సార్ ఎట్లా మాట్లాడతాడు, ఎట్లుంటాడు, ఆ డైలాగ్ అనేటప్పుడు సార్ ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉంటుందని నేను యాజ్ ఇట్ ఈస్ దించిన డబ్ స్మాష్లో. సో ఇందులో ఫస్ట్ థింగ్ నెగిటివిటీ తీసుకోవడానికి ఏం లేదు. ఇప్పుడు సార్ మాట్లాడిన డైలాగ్స్ కాకుండా నాకు నేను ఓన్గా వాయిస్ రికార్డ్ చేసి చెప్తే అది వేరు. కానీ సార్ మాట్లాడిన డైలాగ్స్ ని నేను డబ్ చేసిన, సార్ లాగా కండు వేసుకొని, సార్ లాగా బొట్టు పెట్టుకొని, సార్ లాగా మూమెంట్స్ ఇచ్చి నేను చెప్పిన అంతే. దీంట్లో పెద్దగా కాంట్రవర్సీ అది ఇది ఏం లేదు. నేను చాలా ఎంజాయ్ చేస్తా సార్ మాట్లాడుతుంటే, అట్లనే చూస్తూ ఉండిపోతా. నేను టైం కూడా తెలియదు నాకు అసలు సార్ మాట్లాడుతుంటే ఏమవుతుంది ఏంది అనేది. చెప్పండి, ఇది నా ఫేవరెట్ డైలాగ్ సార్ చెప్పిన దాంట్లో. ఆల్మోస్ట్ ఆ డబ్ స్మాష్ లో చేసిన అన్ని ఫేవరెటే నాకు, కానీ ఆ ఫేవరెట్ల నుంచి ఇంకో ఫేవరెట్ చెప్తా. ఓకే. పొట్టోడు నెత్తి పొడుగోడు కొడితే పొడుగోడు నెత్తి పోషమ్మ కొట్టింది అంటారు అధ్యక్ష. గిట్లున్నది కథ. ఇది సార్ చెప్పిన డైలాగ్. ఇంకొక డైలాగ్ ఏమైనా చెప్తారా కేసీఆర్ గారిది? షూర్. ఇది నాకు చాలా ఇష్టమైన డైలాగ్. కేసీఆర్ కు పూజల మీద ఉన్న శ్రద్ధ, యాగం మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద లేదట. అరే నేను పూజ చేసుకుంటే నీ ముళ్ళు ఏం పోతుందిరా బాయ్, నాకు అర్థం కాదు. ఇష్టం ఉన్నవాడు వస్తే ఇక్కడ అన్నం పెడతాం, ఇంత తీర్థం పెడతాం, అది నీ ముళ్ళు ఏం బాయ్, నీ అమ్మ నీకు పట్టుంటే నువ్వు కూడా దండం పెట్టుకొని ఇంత తీర్థం తీసుకొని పో వదంటున్నావా? దిస్ వాజ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ డైలాగ్. డబ్ స్మాష్ లో ఎక్స్ప్రెషన్స్ ఇప్పుడు లైవ్ లో చూస్తుంటే తెలుస్తుంది. ఇక్కడ దాకా వచ్చారు. అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అసలు? నేను ఎప్పుడు ఫ్యూచర్ ప్లాన్ చేయను, ఎందుకనంటే నేను ఏం ప్లాన్ చేసుకున్నాయి అవి అసలు గానే కావు. నేను 2010లోనే ప్లాన్ చేసుకున్నా, అది ఇంతవరకు అమలు కాలేదు. అందుకే నేను ఫ్యూచర్ ఎప్పుడు పెద్దగా ప్లాన్ చేయను. వాట్ హ్యాపన్స్ ఇట్ హ్యాపన్స్ అంతే. లైఫ్ ఈస్ గోయింగ్ ఆన్, లెట్ ఇట్ గో. సో ఎప్పుడైనా సరే ఫ్యూచర్ ప్లాన్ చేసింది అనుకో నేను, అది అస్సలు కాదు. అయినా ప్లాన్ చేసుకుంటే అది అయితే కిక్ ఏముంటుందండి. మనం ప్లాన్ చేసుకోకుండా సడన్ మిరాకిల్స్ వస్తుంటాయి, ఛాలెంజెస్ వస్తుంటాయి, అవన్నిటిని ఫేస్ చేయడమే లైఫ్ కదా. దట్స్ వాట్ ఐ ఫీల్ అబౌట్ లైఫ్ ఇస్. 2010 అంటే ఏ క్లాస్ లో ఉన్నారు మీరు? 10th స్టాండర్డ్. యా. ఓకే. ఎప్పుడంతా మీ ఏజ్? మై ఏజ్ ఇస్ 23. మీరు ఇంత చలాకీగా మాట్లాడుతున్నారు కదా, ఎంత స్మార్ట్ గా ఉన్నారు. ఎవరు ప్రపోజ్ చేయలేదా మిమ్మల్ని? ఇంత టఫెస్ట్ క్వశ్చన్.
ఒకళ్ళు కూడా ప్రపోజ్ చేయలేదా? యాక్చువల్ గా చెప్పాలంటే నిజం చెప్తున్నా, ఇది నమ్ముండ్రి నమ్మకపోండ్రి మీ ఇష్టం. ఇక బేసిక్ గా చెప్పాలంటే నాది కొంచెం కమాండింగ్ వాయిస్. ఫస్ట్ లుక్ లో కూడా ఎవరికైనా సరే నేను యాటిట్యూడ్ గానే కనిపిస్తా. బట్ టు బీ హానెస్ట్ నాతో ఒక్కసారి మాట్లాడిన తర్వాత ఈజీగా మింగిల్ అయిపోతారు. అంత యాటిట్యూడ్ కాదు, అంత ఏం కాదు. బట్ నిజం చెప్తున్నా, నేను నా దగ్గరికి ఎవరైనా రావాలంటే భయపడతారు, ప్రపోజ్ చేయాలంటే ఇంకెక్కువ భయపడతారు. అవునా? ఎప్పటి వరకు ప్రపోజల్స్ రాలే? ప్రపోజల్స్ వచ్చినాయి, నా దగ్గరికి వచ్చి ఎవరు చెప్పరు, మా డాడీకే చెప్తారు అంతా. అవునా? నా దగ్గరికి వచ్చే ధైర్యం ఎవరు చేయరు. ఏదైనా ఉన్నా కూడా మా డాడీకే చెప్పేస్తారు. మరి మీకు నచ్చారా ఎవరైనా? నచ్చారుగా, నాకు నచ్చిన వాళ్ళకి పెళ్ళి అయిపోయింది. ఎవరంటే చెప్పండి. విజయ్ ఆంటోనీ అండ్ కార్తి, హీరో విజయ్ ఆంటోనీ అండ్ కార్తి. ఏంటి అంత స్పెషల్ వాళ్ళలో ఏం నచ్చింది? స్పెషల్ అంటే వాళ్ళలో నాకు నచ్చింది వాళ్ళ క్యారెక్టర్. విజయ్ ఆంటోనీ ఈజ్ బేసికలీ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్, కూలెస్ట్ పర్సన్ ఐ హ్యావ్ ఎవర్ మెట్ ఇన్ మై లైఫ్. స్టూడియోకి ఆయన ఒక రోజు స్టూడియోకి వచ్చింది. యాక్చువల్గా చెప్పాలంటే నేను బిచ్చగాడి సినిమా నుంచే పెద్ద ఫ్యాన్ అయిపోయినా. నేను తెలుగు సినిమాల కంటే తమిళ సినిమాలు ఎక్కువ చూస్తా. తమిళ వస్తుందా మీకు? యా, నల్లా తెలియం నేర్చుకున్నాను యాక్చువల్గా నేను తమిళ్. ఎవరి కోసం? విజయ్ ఆంటోనీ కోసం. విజయ్ ఆంటోనీ కోసం అనే కాదు, అఫ్ కోర్స్ అది విజయ్ ఆంటోనీ కోసం కూడా. ఓకే, ఫ్యూచర్ లో కూడా నేర్చుకున్నా, అంతే. ఏమో చెప్పలేం, వి నెవర్ నో లైఫ్, అవర్ లైఫ్ వేర్ టర్న్స్. సో దట్స్ వై నేర్చుకున్నా. అండ్ అన్నిటికంటే మించి ఐ లవ్ ద తమిళ్ లాంగ్వేజ్, చాలా ఇష్టం లాంగ్వేజ్. ఆయన విజయ్ ఆంటోనీ గారు ఒకసారి ఆఫీస్కి వచ్చారు. ఆఫీస్కి వచ్చినప్పుడు ఆయన హంబుల్నెస్, ఆయన జెన్యూనిటీ, ఆయన డౌన్ టు ఎర్త్నెస్, అంటే ఒక ఆఫీస్ బాయ్తో కూడా ఆయన మాట్లాడే విధానం నాకు మంచిగా అనిపించింది. ఇట్ అట్రాక్టెడ్ మీ అ లాట్. ఫేస్ ఎక్స్ప్రెషన్ కూడా ఎప్పుడు ఒకేలా ఉంటుంది కదా విజయ్ ఆంటోనీదా? యా, ఎంత కూల్ పర్సన్ అంటే అసలు, అంటే అంత యాటిట్యూడ్ చూపెట్టకుండా అంత మంచి మాట్లాడడం, స్ట్రేంజర్స్తో ఎవరు మాట్లాడతారు అంత మంచిగా. అది నేను కార్తీలో, విజయ్ ఆంటోనీలో అబ్జర్వ్ చేసిన. అంటే నాట్ ఓన్లీ క్యారెక్టర్ పరంగానే కాదు, యాక్టింగ్ పరంగా కూడా నాకు ఇష్టం. ఓకే, కాకి సినిమాలో కార్తీ యాక్టింగ్ వాజ్ ఫ్యాబ్, అండ్ బిచ్చగాడులో ఆబ్వియస్లీ విజయ్ ఆంటోనీ యాక్టింగ్ వాజ్ అమేజింగ్. వెరీ కూలెస్ట్ అండ్ నైసెస్ట్ పర్సన్. సో వాళ్ళలో నచ్చడానికి క్యారెక్టర్ కాకుండా ఇంకేం నచ్చుతాయి మీకు? ఇంకేం నచ్చుతుంది అంటే విజయ్ ఆంటోనీ ఆల్వేస్ ప్రిఫర్స్ ఫార్మల్స్ వేసుకుంటాడు ఎక్కువ. విజయ్ ఆంటోనీ ఫార్మల్స్ బాగా సెట్ అవుతాయి ఆంటోనీకి. అండ్ యా, అఫ్ కోర్స్ కార్తీ కూడా ఫార్మల్స్ వేసుకుంటాడు, కానీ ఎక్కువ టీ షర్ట్స్ వేసుకుంటాడు కార్తీ. బేసికలీ ఇంకా ఫ్యాన్స్ అంటే వాళ్ళు ఏం వేసినా మనకు నచ్చుతారు ఆబ్వియస్లీ, అవునా కదా? సో వాళ్ళని లవ్ చేశారు మీరు? యా. అలాంటి వాళ్ళు ఇంకా దొరకలేదా మనకి? ఇక్కడ దొరకలేదా మీకు? ఉంటారా అండి అట్లాంటి వాళ్ళు? ఎంత రేర్ అసలు. అట్లాంటి వాళ్ళు ఎవరు ఉంటారు? విజయ్ ఆంటోనీ, కార్తీ కనిపించారు బయట, మీరు జనాలు చూస్తే కనిపించారు వాళ్ళు మీకు? అదే చెప్పాను కదా నేను ఇంతకు ముందుకు, నా దగ్గరికి ఎవ్వరు రారు, నన్ను ఎవ్వరు ప్రపోజ్ చేయరు. ఇన్ కేస్ నేను ఎవరికైనా నచ్చితే మా డాడీకే చెప్తారు వాళ్ళు డైరెక్ట్ గా, ఎందుకంటే డాడీకి నాకు బాండింగ్ ఎక్కువ ఉంటుందని అందరికీ తెలుసు. బయట వాళ్ళు కాకుండా మీకు ఇంకెవరు నచ్చలేదా? వాళ్ళు కాకుండానైతే నాకైతే ఇప్పటివరకు ఎవరు నచ్చలేదు, హానెస్ట్ గా చెప్తున్నా. అది కూడా లేదు, నచ్చలేదు ఇప్పటి వరకు. నో, నచ్చలేదు. టు బి హానెస్ట్ నచ్చలేదు. మీకు నచ్చాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? పర్సన్ కి మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి ఫస్ట్ థింగ్. ఓకే. అండ్ సెకండ్ థింగ్ డౌన్ టు ఎర్త్, హంబుల్ క్యారెక్టర్. ఓకే. హీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఉమెన్ సైకాలజీ. అది ఎవరు అర్థం చేసుకోలేరండి. దాని మీద చాలా ట్రోల్స్ వచ్చినాయి, దాని మీద చాలా జోకులు కూడా వచ్చినాయి. అఫ్ కోర్స్ వి ఆల్ నో దట్. ఎవరు అర్థం చేసుకోలేరని తెలుసు, అది అందుకే కష్టం అని నేను కూడా వదిలేసిన. అలాంటి వాళ్ళు కాకుండా ఇంకా వేరే క్వాలిటీస్ ఏమైనా ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత కొన్ని ప్రపోజల్స్ ఏమైనా వస్తే మీకు? నాకు హైట్ ఉండాల్సిన అవసరం లేదు, కలర్ ఉండాల్సిన అవసరం లేదు, ఏది ఉండాల్సిన అవసరం లేదు. ఒక మంచి హ్యూమన్ బీయింగ్, ఒక మంచి పర్సన్ విత్ అ గుడ్ జెన్యూనిటీ హూ అండర్స్టాండ్స్ ఉమెన్ సైకాలజీ, అర్థం చేసుకొని మంచిగా ఉంటే చాలు. ఏ రిలేషన్ అయినా ఇట్ వర్క్స్. ఐ మీన్ లైక్ వాట్ ఐ ఫీల్ పర్సనలీ అబౌట్ ఇస్ దిస్. రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వాలి అంటే ఒకరికి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి. అది లేని రిలేషన్షిప్ ఇస్ వరస్ట్. ఐ ఫీల్ అయింది, అందరు ఫీల్ అదే కదా, అందరు అదే ఫీల్ అవుతారు కదా. బేసిక్ గా చెప్పాలంటే నా దోస్తులు కూడా ఎవరు నాతో ఎక్కువ మాట్లాడరు తెలుసా? అవునా? ఎందుకంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ కి నా మీద క్రష్ ఉంటది, అందుకే వాళ్ళు ఎక్కువ మాట్లాడరు. ఆ ముచ్చట నాకు మా దోస్తులు చెప్పిన తర్వాత తెలిసింది. అవునా? మీ మీద ఎక్కువ క్రష్ ఉంటదని చెప్పారు? ఆ ముచ్చట కూడా నాకు మా దోస్తులే చెప్పిండ్రు. అవునా? అందుకే వాళ్ళని పక్కకు పెడతారు, ఎక్కువ మాట్లాడరు. మింగిల్ గారు పోతే పో, నాకేంది.
నాకు ఇంకా లైఫ్లో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఐఎమ్ సింగిల్ అండ్ ఐఎమ్ నాట్ రెడీ టు మింగిల్. యా, నైస్ ప్రాస కదా. సో మీకు ప్రపోజల్స్ రాలేదు, మీరు ఎవరిని ప్రపోజ్ చేయలేదు? ప్రపోజల్స్ వచ్చినాయి, బట్ ఐ డెంట్ యాక్సెప్టెడ్ ద ప్రపోజల్. మీ దాకా డైరెక్ట్ వచ్చి చెప్పలేదన్నారు? యా, మా డాడీకి చెప్తే నాకు చెప్తాడు కదా, సో అండ్ సో క్యాండిడేట్ ఈస్ ఇంట్రెస్టింగ్ ఆన్ యూ అని. ఫస్ట్ క్రష్ ఏంటండి అంటే ఇప్పుడు? బేస్ క్రష్కి, ఈ లవ్కి, ఈ రిలేషన్స్కి నాకు అసలు ఇంత టైం దొరికేదే కాదు. హానెస్ట్గా చెప్తున్నా నేను. 10th తర్వాత ఐ స్టార్టెడ్ మై ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఎందుకు తీసుకున్నా ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంటే ఈ ఫీల్డ్లోకి ఎంటర్ కావడం చేసుకున్నా. మీ కాలేజ్ స్టోరీ అంతా ముందుగా ఎక్స్ప్లెయిన్ చేసిన. సో కాలేజ్లో నేను 12 వరకు ఉంటే 12 నుంచి మళ్ళీ నేను అటు ఆఫీస్కి వెళ్ళిపోయేదాన్ని. ఓకే. సో ఆ మేకప్ వేసుకొని మళ్ళీ అక్కడ షో చేసేసి మేకప్ తీసేసి ఇంటికి వచ్చేసి అలసిపోయి వండుకునేదాన్ని. మళ్ళీ తెల్లారి మళ్ళీ కాలేజ్ ఎగ్జామ్స్, రికార్డ్స్, వైవా, ల్యాబ్ వర్క్, ఎక్స్టర్నల్స్, ఇంటర్నల్స్, మేజర్స్ ఇవన్నీ అటెంప్ట్ చేసే టైం అది ఆఫ్టర్నూన్ 12 వరకే చేయాలి నేను. దాని తర్వాత మళ్ళీ నేను అక్కడ స్టూడియోకి పోవాలి. సో నాకు టైం అనేది ఎంత ఈజీగా గడిచిపోయిందంటే, అయ్యో నేను ఇంటర్లో స్టార్ట్ చేస్తే ఇప్పుడు నేను ఎంబీఏ చదువుతున్నా, అయ్యో అప్పుడే ఎంబీఏ అయిపోయిందా నాది, అప్పుడే అయిపోయిందా ఎంబీఏ, నేను ఇప్పుడు ఎంబీఏకి వచ్చినా అన్న డౌట్ నాకే వస్తుంది. సో టైం లేదండి నాకు, నిజంగా చెప్పాలంటే టైం లేదు. ఒకవేళ రోజుకి 30 hours ఉంటే బాగుండు. ఎందుకంటే హ్యాపీగా నిద్రపోవచ్చు, హ్యాపీగా చదువుకోవచ్చు, హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు, హ్యాపీగా తినొచ్చు. అంతే, 30 hours ఉంటే నాకు టైం కరెక్ట్ సెట్ అవుతుంది. ఈ 24 hours ఏమీ చేయలేకపోతున్నాను నేను. ఎన్నో చేద్దాం అనుకుంటున్నా కానీ ఏం చేస్తలేను. వై? బికాస్ ఐ హ్యావ్ లాట్ మోర్ థింగ్స్ టు హ్యాండిల్. చదువు, ఆఫీస్, కాలేజ్, స్టూడియో, అవుట్డోర్స్ అండ్ మై వర్క్స్. Everything I have to do in a 24 hours. And why only 1 week off in week లో ఒక 3 weeks ఆఫ్స్ ఉండాలి, డేలో ఒక 30 hours ఉండాలి. ఇట్లాంటి కొన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తుంటాయి అనమాట ఈ చిన్న మెదడికి అప్పుడప్పుడు.